సుధా, రాత్రంతా నిద్రపోకుండా ఇలా ఏడుస్తూనే ఉన్నావా? ఏం చేయను వదినా, ఏం చేయాలో అర్థం కావడం లేదు. పడుకున్నా, నుంచున్నా, కూర్చున్నా ఆ విధమే గుర్తుకొస్తున్నాడు. వాడన్న మాటలే గుర్తొస్తున్నాయి. మరి ఏం చేద్దామనుకుంటున్నావు? అదే అదే అర్థం కావడం లేదు వదినా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి, ఏం జరిగితే అది జరగని అని వదిలేయడం. రెండోది, వాడు చెప్పినట్టు చెయ్యడం. వదినా, ఏంటి నువ్వు చెప్పేది? నన్ను వాడి దగ్గరికి వెళ్ళమంటావా? ఛీ! నువ్వు కూడా ఏంటి వదినా వాళ్ళ మాట్లాడుతున్నావు? సుధా, ఇది మన పరువు, మన ఇంటి పరువు, మన కుటుంబ సమస్య. ఇంకా ఎక్కువగా చెప్పుకోవాల్సి వస్తే మీ అమ్మగారి ప్రాణాల సమస్య. అందుకే 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 ఏంటి వదినా? రెండోదే కరెక్టేమో. వదినా, దానికంటే నా మీద కిరోసిన్ పోసుకుని చావు నేను చేస్తాను కానీ, లేకపోతే ఈ ట్రైన్ కింద లారీ కింద పడి చేస్తానే కానీ వాడి దగ్గరికి మాత్రం సుధా, నేను చెప్పేది విను. వెళ్ళమంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి వాడు చెప్పినట్టు చెయ్యమని కాదు, చేస్తున్నట్టు నటించు అంటున్నాను. మగాణ్ణి వంచుకోవాలి అంటే మెత్తగా ప్రవర్తించాలి. అర్థం కావట్లేదా? డైరెక్ట్ గా చెప్తాను, విను. వాడు చెప్పినట్టు వస్తున్నాను అని చెప్పు. వస్తున్నాను. నమ్మకంగా ఏ కూల్ డ్రింక్ లోనో జ్యూస్ లోనో మత్తు మందు కలుపు. వాడితో తాగించే. వాడు తాగి మత్తులోకి వెళ్లిపోయేంత వరకు నిదానంగా మేనేజ్ చేయి. వాడు మత్తులోకి వెళ్లిపోగానే టకటక వాడి కారు, వాడి గెస్ట్ హౌస్, వాడి బెడ్రూమ్ అన్ని వెతికే. కంప్యూటర్, ల్యాప్టాప్, వాడి మొబైల్, వాడికి సంబంధించిన ప్రతి వస్తువుని వదలకుండా అన్ని చెక్ చేయి. నీకు పనికొచ్చే ఆధారాలు దొరికితే అవి తీసుకొని ల్యాప్టాప్లోని, కంప్యూటర్లోని ఉన్న మిగతా డేటా అంతా డిలీట్ చేసే. వాడికి మెలకు వచ్చే లోపు నువ్వు నీ పని ముగించుకొని వచ్చేసేయ్. శ్రీరామ్, ఏం శ్వేత? లేక వెళ్ళిపోయిందట శ్రీరామ్. ఏంటి శ్రీరామ్ అంత ఆశ్చర్యపోతున్నావు? ఒకవేళ తను మా ఇంటికి వెళ్తే అమ్మకి ఏం చెప్తుందా అని ఆలోచిస్తున్నాను. శ్రీరామ్, మీ ఇంటికి ఎలా వెళ్తుంది? వెళ్తే మీ అమ్మ దగ్గర మొహం ఎలా చూపించుకుంటుంది? ఏమని చెప్తుంది? నీ గురించి చెడుగా చెప్పలేదు. చెడుగా చెప్తే నువ్వు ఇంకా తనని అసహించుకుంటావు అనుకుంటుంది. అలాగని నిన్ను కాదని అక్కడికి వెళ్ళిపోయినందుకు మీ అమ్మ ముందు తలెత్తుకుని నిలబడలేదు. తను వెళ్తే డైరెక్ట్ గా పుట్టింటికే వెళ్తుంది. నువ్వు చూస్తూ ఉండు, మళ్ళీ ఇంక నీ జీవితంలోకి రాదు. రాత్రి ఆ పోలీస్ మాట విని కాసేపు కళ్ళు మూసుకుంటే ఈ పాటికి మీ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ప్లీజ్, నేను అలాంటి దాన్ని కాదు. నేనే తప్పు చేయలేదు. మీరు ఊరికి అలా మాట్లాడకండి. హలో, ఇప్పటికైనా పోయిందేమీ లేదు. 1 గంట టైం ఉంది. ఈలోపు నువ్వు మనసు మార్చుకున్నావు అనుకో, నిన్నిప్పుడే వదిలేసి ఎస్ఐ గారితో ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేస్తా. లేకపోతే రిమాండ్కి తీసుకెళ్తా. ప్రాస్టిట్యూట్ అని ముద్ర పడుతుంది. అలాగే లైఫ్ కంటిన్యూ చేద్దుతాను. హాయ్ ఫ్రెండ్. ఏంటో చెప్పు. ఏంటి వస్తున్నావా లేక అదే పట్టు మీద ఉన్నావా? వస్తున్నాను. అవును, వస్తున్నాను. నీ ప్రియురాలు నా పడగదికి రావడానికి ఒప్పుకుంది. ఓకే, షీఈ్ యువర్ లవర్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ